వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పాప కండిషన్ చూసి దివ్య చాలా భయపడుతూ ఉంటుంది. పాలల్లో ఆ పౌడర్ కలపడం వల్లే పాపకి అలా జరిగి ఉంటుందా? అసలు బావ ఎందుకు ఆ పౌడర్ పాలల్లో కలపమన్నాడు? అసలు పాపని ఇట్లాంటి స్థితిలో బావ ఎందుకు చూడాలనుకుంటున్నాడు అని చెప్పి ఇక దివ్య భయపడుతూ వాళ్ళందరినీ చూస్తుంది. ఇక ఇంతలో డాక్టర్ బయటికి వచ్చేసరికి అను అలాగే ఆర్య ఇక పద్మావతి అందరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నా పాపకి ఎలా ఉంది? ఇప్పుడు నా పాప బాగానే ఉంది కదా అని చెప్పి అను ఏడుస్తూ డాక్టర్ని అడుగుతూ ఉంటుంది. ఇక డాక్టర్ అయితే అసలు నిజంగా మీరు ఆ పాపకి తల్లిదండ్రులేనా అని డాక్టర్ అడగడంతో ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు. ఇక పక్క నుంచి పద్మావతి, ఏమైంది డాక్టర్, ఎందుకు అలా అడుగుతున్నారు? పాపకి బాగానే ఉంది కదా అని అడగడంతో, చూడమ్మా, పాప కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. సమయానికి తీసుకురావడం మేం చేయవలసింది చేసాం. ఇంకొక 4 గంటలు గడవంది. పాపకి ఎలా ఉంటుందన్నది మేము చెప్పలేము అని డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా దివ్య కంగారు పడిపోతుంది. ఇక పద్మావతి అను ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. ఇక అను అయితే, లేదు, నా పాప నాకు కావాలి, నా పాపను నాకు ఇవ్వండి అని చెప్పి ఇక అను అయితే గోల చేస్తూ ఉంటుంది. డాక్టర్, ఏంటమ్మా హాస్పిటల్ ఇది, మీ ఇష్టం వచ్చినట్టు గొడవ చేయడానికి, ఇదేమీ మీ ఇల్లు కాదు, వెళ్ళండి అని చెప్పి ఇక డాక్టర్ గట్టిగా అరుస్తూ ఉంటే పక్క నుంచి విక్కి, డాక్టర్, పాపని ఎలా అయినా మీరే బ్రతికించాలి. అసలు పాపకి ఏం జరిగింది? ఎందుకు పాప కండిషన్ అలా అయిపోయింది? ఎందుకు పాప నోటి నుంచి నురగలు వచ్చాయి అని చెప్పి విక్కీ అడగడంతో దానికి డాక్టర్, చూడండి, పాపకి కలిపే పాలల్లో ఏదో కలిసింది, దానివల్లే పాపకి అలా అయింది. ఇంతకీ ఆ పాపకి పాలిచ్చింది ఎవరు అని చెప్పి ఇక డాక్టర్ అడగడంతో పక్క నుంచి అను, పాపకి పాలని కలిపింది నేనే డాక్టర్, కానీ పాల డబ్బాని నీట్గా కడిగాను, వేడి నీళ్ళల్లో మరగపెట్టాను. డాక్టర్ ఎలా అయితే పాపకి పాలు కలపమన్నారో అలాగే కలిపాను. కానీ పాపకి ఎందుకు ఇలా అయిందో నాకేం అర్థం కావట్లేదు డాక్టర్ అని చెప్పి ఇక అను అయితే చాలా గట్టిగా ఏడుస్తుంది. చూడమ్మా, ఇప్పుడు పాపకి కలిపిన పాల పౌడర్ని తెప్పిస్తారా? అది టెస్ట్కి పంపించాలి అని చెప్పి ఇక డాక్టర్ అనడంతో దానికి వెంటనే ఆర్య ఇంటికి వెళ్ళి పాల పొడిని తీసుకొని అయితే వస్తాడు. ఇక్కడ చూస్తే అను అలాగే విక్కీ ఇద్దరూ మాట్లాడుకుంటూ, విక్కీ పద్మావతితో, పద్మావతి, పాపకి ఇలా జరగడానికి కారణం ఆ మురళి హస్తమైతే లేదు కదా? ఆ రోజు మురళి ఇంట్లోకి దొంగచాటుగా వచ్చాడు. తర్వాత ఎవ్వరికీ కనిపించకుండా పారిపోయేటప్పుడు నాకు దొరికాడు. ఖచ్చితంగా వీడే ఆ పాప తాగే పాలల్లో ఏదో కలిపాడు, వాడి పనే అది అని చెప్పి ఇక విక్కీ అయితే జరిగిందంతా కూడా పద్మావతికి చెప్పడంతో పద్మావతి, నిజమేనండి, పాపని చంపడానికి వాడు ఇట్లాంటి ప్రయత్నం చేసుంటాడా? అయినా పాపని చంపవలసిన అవసరం వాడికేముంది అని చెప్పి ఇక పద్మావతి అడుగుతూ ఉంటే దానికి విక్రమాదిత్య, పాపని వాడు అక్క కూతురు అనుకుంటున్నాడు, అందుకే పాపని చంపి ఆస్తి కోసం అక్కని వేధించాలని వాడిలా చేసుంటాడు. వాడికి పాప నా దగ్గరే ఉందన్న నిజం తెలిసిపోయింది అని చెప్పి ఇక విక్కీ మాట్లాడుతుంటాడు. పక్కన ఉన్న పద్మావతి, సారు, ఆ పాప అరవింద వదిన పాప కాదు కదా సారు, ఆ పాప అనాథాశ్రమం నుంచి మనం తెచ్చుకున్న పాప కదా అంటే ఇక విక్రమాదిత్య, అవును, ఆ విషయం మనకి మాత్రమే తెలుసు, కానీ ఆ విషయం వాడికి తెలియదు కదా, అందుకే మన దగ్గర పెరుగుతున్న ఈ పాపే అరవిందక్క పాప అని చెప్పి వాడు పాపని ఏమన్నా చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి మురళి గురించి ఇక విక్రమాదిత్య పద్మావతితో అంటుంటాడు. ఇదంతా విన్న దివ్య, అమ్మయ్య, అయితే నా మీద ఎవ్వరికి డౌట్ రాలేదనమాట అని చెప్పి ఇక దివ్య తన మనసులో అనుకుంటూ, బావ ఎందుకు పాపని చంపాలనుకుంటున్నాడు? పాప అరవిందక్క పాప కాదన్న సంగతి నేను చెప్పాను కదా, కానీ బావ ఎందుకు అనవసరంగా ఆ పాపని
అనుమానిస్తున్నాడు. చిన్న పాపని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అని చెప్పి దివ్య తనలో తను అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అనుకోకుండా మురళి కారు సడన్గా హాస్పిటల్ దగ్గర ఆగుతుంది. ఇక మురళి కిందకి దిగి చుట్టుపక్కల మొత్తం చూస్తాడు. అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో ఇక మురళి దొంగచాటుగా లోపలికైతే వెళ్తాడు. తను నర్సులాగా ఒక అమ్మాయి గెటప్ వేసుకొని మొహానికి మాస్క్ ఇక పెట్టుకొని పాపని అక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. ఇంతలో దివ్యకి కాల్ చేయడంతో దివ్య, బావా ఇందాకడి నుంచి నీకే ఫోన్ చేయాలనుకుంటున్నాను. అసలు నువ్వెక్కడున్నావు? ఎందుకు నాతో ఇట్లాంటి పని చేపించావు? ఆ పాప అరవింద్ అక్క పాప కాదు. నీకు చెప్తున్నా, ఎందుకు అర్థం కావట్లేదు? ఆ పాపని అను ఆర్యలిద్దరూ అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నారు. నేను చెప్పింది నిజం బావా. నువ్వు అనవసరంగా ఈ పాపని చంపాలి అనుకుంటున్నావు అని చెప్పి ఇక దివ్య అయితే మురళికి చెబుతుంటే, చూడు దివ్య, అదంతా నాకు అనవసరం. విక్కీ అలాగే పద్మావతి ఆడుతున్న నాటకం. నీకు నిజం తెలిసిన తర్వాత నువ్వే ఆశ్చర్యపోతావు. ఆ పాపే అరవింద కూతురు. నాకు అంతా తెలుసు. ముందు నువ్వెక్కడున్నావు అని అనడంతో, బావా నేను హాస్పిటల్ దగ్గరే ఉన్నాను, కానీ నాకెందుకో భయంగా ఉంది బావా అని అంటుంటే, చూడు దివ్య, నువ్వేం భయపడకు. నీకు నాతో సంతోషంగా ఉండాలని లేదా? నన్ను పెళ్లి చేసుకోవాలని లేదా? నా మీద నీకు ప్రేమ ఉందా లేదా అని అడగడంతో, బావా నువ్వంటే నాకు చచ్చే అంత ప్రేమ. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. కానీ మన సంతోషం కోసం ఒక పసిపాపని అని అంటుంటే, దివ్య ఆ బిడ్డ అరవింద కూతురు. ఆ బిడ్డ ఉంటే అరవింద ఎన్నటికీ తన ఆస్తి మనకి రాయదు. ఇక ఆ బిడ్డని తీసుకెళ్ళి అరవింద లయన్ క్లియర్ చేస్తాను. తర్వాత ఆస్తితో మన ఇద్దరం సంతోషంగా ఉంటాం అని చెప్పి దివ్యకి ఇక నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. దివ్య కూడా మురళి మాటలకి ఇక బుట్టలో పడిపోయి, సరే బావా నేను హాస్పిటల్ దగ్గరే ఉన్నాను, నువ్వెక్కడున్నావు అని అనడంతో, దివ్య ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అని చెప్పి దూరం నుంచి మురళి దివ్యకి సైగ చేస్తాడు. ఇక దివ్య మురళిని చూసి భయపడుతూ, బావా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇప్పుడు నిన్ను ఎవరన్నా చూస్తే అని అంటుంటే, ఎవరు చూడకుండా ఉండడం కోసమే నీతో నేను మాట్లాడేది. అక్కడ ఎవరైనా ఉన్నారా అని అడగడంతో, అను అలాగే ఆర్య అన్నయ్య ఇక్కడే ఉన్నారు అని చెప్పి ఇక దివ్య చెప్తుంటే, వాళ్ళిద్దరికీ అంత సీన్ లేదులే, ఇంతకీ పద్మావతి విక్కీ ఎక్కడున్నారు అని అంటుంటే, ఇక మురళి అనుకోకుండా పద్మావతి విక్కీలిద్దరిని చూస్తాడు. ఇక విక్కీ పద్మావతిని చూసి మురళి ఒక్కసారిగా వెనక్కి తిరిగిపోతాడు. ఇక పద్మావతి విక్కీ ఇద్దరు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తారు. ఇంతలో డాక్టర్ బయటికి వచ్చి, రిపోర్ట్స్ వచ్చాయి, ఆ పాలల్లో విషం కలిసింది. అసలు పాల పొడిలో విషం కలవడం ఏంటి? మీరు ఆ పాల పొడిని ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి ఇంకా డాక్టర్ గారు అను ఆర్యలిద్దరిని అడగడంతో, దానికి అను ఆ పాల పొడిని తీసుకొచ్చింది పద్మావతినే. పద్మావతి ఆ పాల పౌడర్ ఎక్కడ కొన్నావు అని చెప్పి ఇక అను అయితే పద్మావతిని అడుగుతూ ఉంటుంది. దానికి పద్మావతి, అక్క అది కొనేటప్పుడు పాల పౌడరే, కానీ మన ఇంటికి వచ్చిన తర్వాతే అది విషంగా మారింది అని చెప్పి ఇక పద్మావతి అంటుంటే, ఆ మాటలకి ఆర్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, ఏం మాట్లాడుతున్నావు పద్మావతి? మన ఇంటికి వచ్చినాక అది విషం అవ్వడం ఏంటి అని అంటుంటే, ఇంతలో విక్కీ, అవును ఆర్య, అది మన ఇంటికి వచ్చిన తర్వాతే విషయంగా మారింది. అక్క కూతురు నా దగ్గరే ఉందని ఆ మురళి మొన్న రాత్రి మన ఇంటికి దొంగచాటుగా వచ్చాడు. వాడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడే నాకు దొరికాడు. అప్పుడే వాడు ఈ పాల పౌడర్లో విషం కలిపి ఉంటాడు. అందుకే పాపకి ఇంత ప్రమాదం జరిగింది. ఇక నుంచి పాపకి ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి విక్కీ పద్మావతిలిద్దరూ మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో దివ్య, ఏంటి పాప పాలల్లో విషం కలిసిందా? అది మురళి బావే కలిపాడా అని చెప్పి ఇక దివ్య ఏమీ తెలియనట్టుగా ఆశ్చర్యంగా అడుగుతుంటే, బావేంటి? వాడొక నీచుడు, వాడొక దుర్మార్గుడు. అసలు వాడిని ఇంకొకసారి బావ అని పిలిచావంటే ఊరుకోను అని చెప్పి ఇక విక్కీ అయితే దివ్యని గట్టిగా గదమాయిస్తాడు. దివ్య, సారీ అన్నయ్య, నేను
అక్క భర్త కదా అని అలా మాట్లాడాను అంతే అని చెప్పి ఇక దివ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో డాక్టర్ పాపకి ప్రమాదం తప్పింది, ఇక ఈ మందులు తీసుకురండి అని చెప్పి ఒక మందుల చిట్టిని ఇవ్వడంతో విక్కీ పద్మావతి ఆ మందుల చిట్టిని తీసుకుని అక్కడి నుంచి వెళ్తారు. ఇక అను అలాగే ఆర్య ఇద్దరు కూడా ఒక దగ్గర కూర్చుంటే, అన్నయ్య వదిన ఉదయం నుంచి మీ ఇద్దరు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు, రాత్రి నుంచి నిద్ర కూడా లేదు, ఇలాగే ఉన్నారు. అన్నయ్య వదిన్ని క్యాంటీన్కి తీసుకెళ్ళి కనీసం కాఫీ అన్న తాగించు, పాప కోసం ఇక్కడే కూర్చుంటాను, పాపని నేను చూసుకుంటాను, లోపల డాక్టర్లు పాపకి చెకప్ చేస్తున్నారు కదా అని చెప్పి ఇక దివ్య అను అలాగే ఆర్యలిద్దరిని అక్కడి నుంచి పంపించేస్తుంది. అక్కడ ఎవ్వరూ లేరని తెలుసుకుని ఇంకా మురళికైతే కాల్ చేస్తుంది. ఇంతలో మురళి ఒక నర్స్ గెటప్లో అమ్మాయిలాగా రెడీ అవుతాడు. ఇక దివ్య ఫోన్ చేయడంతో అక్కడికి వస్తూ ఉంటాడు. పాప ఉన్న గదిలోకైతే మురళి వెళ్తాడు. పాపని చూస్తూ, ఓసై నిధి ఆ అరవిందలాగా గట్టి ప్రాణమే, ఎంతైనా ఆ తల్లి కడుపులో పుట్టిన బిడ్డవే కదా, నీ కన్న తండ్రినైనా నిన్ను చంపాలి అనుకుంటున్నాను, నువ్వు చేస్తేనే నా కోరికలు తీరుతాయి, అందుకే నిన్ను పైలోకాలకి పంపించాలి అనుకున్నాను, కానీ బాగానే బ్రతికిపోయావు, పద ఒక్కసారి మీ అమ్మకి హాయ్ చెప్పి ఆ తరువాత సంతోషంగా నిన్ను పైలోకాలకి పంపిస్తాను, ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోదువా అని చెప్పి ఇక డాక్టర్ అయితే వచ్చేసరికి నర్స్ గెటప్లో ఉన్న మురళి పాపని అక్కడి నుంచి తప్పించాలి అని ప్రయత్నిస్తాడు. ఇక పాపని తీసుకుని వెళ్ళిపోదాము అనుకునేసరికి ఇంతలో విక్కీ లోపలికి వస్తాడు. విక్కీ పాపని ఎత్తుకున్న ఆ నర్స్ గెటప్లో ఉన్న మురళిని చూసి, ఏయ్ ఆగు, పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడగడంతో దానికి మురళి అమ్మాయి వాయిస్తో, సార్ పాపకి ఇంకా కొన్ని టెస్టులు ఉన్నాయి, అందుకే పక్క వార్డెన్లోకి తీసుకెళ్తున్నాను అని చెప్పి మురళి చెబుతూ ఉంటే, మురళి మాటలకి విక్రమాదిత్య నాకెందుకో నీ మీద అనుమానంగా ఉంది, ఇంతకు ముందు నర్సులెవరు కూడా నీలాగా లేరు, నువ్వు కొత్తగా కనిపిస్తున్నావేంటి అని అడుగుతుంటే ఇక నర్స్ గెటప్లో ఉన్న మురళి, సార్ నైట్ అంతా ఉన్న నర్స్ డ్యూటీ మారింది, ఇప్పుడే నేను డ్యూటీలోకి వచ్చాను, ఇప్పుడు మీ పాపకి చెకప్లు చేయాలా లేకపోతే ఇక్కడే వదిలేయమంటారా అని అడగడంతో ఇక పద్మావతి వచ్చి, మీరు చెకప్కి తీసుకెళ్ళండి, ఆయన పాపకి ఏమవుతుందో అన్న కంగారులో ఉన్నారు అని చెప్పి ఇక పద్మావతి అయితే అక్కడి నుంచి పాపని తీసుకెళ్ళమని చెప్తుంది. ఇక పాపని దొంగచాటుగా సైలెంట్గా అక్కడి నుంచి తప్పించి మురళి తనతో పాటు తీసుకువెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే అనుకోకుండా విక్కీ పద్మావతులిద్దరికీ ఆశ్రమం నుంచి ఆ పెద్ద ఆయన ఫోన్ చేస్తారు. ఒక్కసారిగా విక్కీ పెద్ద ఆయన ఫోన్ కాల్ చూసి, పద్మావతి ఆశ్రమం నుంచి ఆ పెద్ద ఆయన ఫోన్ చేశారు అని చెప్పడంతో, సారు పాప గురించి తెలుసుంటుంది, కాల్ లిఫ్ట్ చేయండి అని చెప్పి ఇక పద్మావతి అంటూ ఉంటే మురళి విక్కీ ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఆ పెద్దాయన, సార్ చాలా కష్టపడి పాపని ఎవరు దత్తత తీసుకున్నారో తెలుసుకున్నాను, మీరు వాళ్ళతో కాస్త కేర్ఫుల్గా మాట్లాడండి, తర్వాత మా ఆశ్రమానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఇక ఆ పెద్దాయన విక్రమాదిత్యతో చెప్పడంతో, విక్కీ చూడండి నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, నన్ను నమ్మండి, ముందు మా 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 అమ్మ ఎక్కడుందో చెప్పండి, నా మేనకోడల్ని నా కళ్ళతో చూడాలి అని చెప్పి ఇక మురళి విక్కీ పెద్ద ఆయన్ని అడగడంతో ఆయన అను ఆర్యలిద్దరి పేర్లు చెప్పి అలాగే వాళ్ళ ఇంటి అడ్రస్సే ఇవ్వడంతో ఒక్కసారిగా విక్కీ పద్మావతి ఆశ్చర్యపోతారు. ఇక పద్మావతి వెంటనే ఫోన్ తీసుకుని, సార్ ఏం మాట్లాడుతున్నారు, మీరు పాపని దత్తత తీసుకున్న వాళ్ళ పేర్లు అను ఆర్యనే కదా అని అడగడంతో, అవునమ్మా అదే పేరుతో ఉన్న వాళ్ళే పాపని తీసుకెళ్లారు, వాళ్ళకి పిల్లలు పుట్టరట, అందుకే పాపని కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్పారు అని చెప్పి ఇక పెద్ద ఆయన చెప్తూ ఫోన్ పెట్టడంతో ఒక్కసారిగా విక్కీ పద్మావతి ఇద్దరు కూడా ఒకరికొకరు చూసుకొని చాలా సంతోషపడతారు. ఇక చాలా ఎమోషనల్గా పాప ఉన్న గదిలోకి వెళ్ళేసరికి అక్కడ పాప కనిపించదు. ఇంతలో నర్సులు హడావుడిగా బయటికి వచ్చి, పాప ఎక్కడుంది, పాప ఏది అని అడగడంతో ఇక మురళి అలాగే విక్కీ అలాగే పద్మావతి కంగారు పడతారు. ఇంతలో క్యాంటీన్ నుంచి వస్తున్న అను ఆర్యలు కూడా కంగారు పడుతుంటారు. దివ్య ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉంటుంది. దివ్యని చూసి, దివ్య
పాప ఉండాలి, ఎక్కడుంది అని అడగడంతో పాప లోపలే ఉంది కదా అన్నయ్య, నేను లోపల డాక్టర్లు పాపని చెకప్ చేస్తున్నారు కదా అని ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొచ్చాను, నాకు కూడా తెలియదన్నయ్య అని చెప్పి ఇక దివ్య అంతా తెలిసినా ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తుంది. ఇంతలో విక్కీ ఇందాక జరిగిన విషయం గుర్తు చేసుకొని, నర్స్ ఇందాకే కదా వేరే నర్స్ పాపని పక్క రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాం, ఇంకా కొన్ని టెస్టులు మిగిలిన్నాయని చెప్పారు, మరి ఇప్పుడు మీరొచ్చి మమ్మల్ని పాప అడుగుతున్నారేంటి అని అంటుంటే, సార్ నైట్ నుంచి మీ పాపని చూసుకుంది నేనే కదా సార్, ఇక వేరే కొత్త సిస్టర్ ఏమీ రాలేదే అని చెప్పి ఆవిడ మాట్లాడడంతో విక్కీకి అలాగే పద్మావతికి ఇక పూర్తిగా అర్థమవుతుంది ఏంటంటే పాపని ఎత్తుకెళ్ళింది ఎవరో కాదు, మిస్టర్ మురళీకృష్ణ. వాడు పాపని కిడ్నాప్ చేశాడు అన్న నిజం అప్పుడే బయటికి వస్తుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇంకా పాపని ఆ మురళి దగ్గర నుంచి విక్కీ పద్మావతిలు ఎలా కాపాడతారు, అసలు దీనంతటికీ మూల కారణం దివ్య అన్న నిజం తెలుసుకుంటారా, అలాగే పాపతో పాటు అరవిందని కూడా రక్షించి తిరిగి మళ్ళీ ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.